హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ డే నేను మీకు ఏం చూపెట్టాను, చండీయవనం చూపెట్టాను కదండి. చండీయవనం ముందు రోజు కూడా పుణ్యవచనం గణపతి పూజ దేవతా స్థాపిత పెట్టారు. అక్కడి వరకు నేను అది మీకు జస్ట్ షార్ట్లో చూపెట్టాను. సెకండ్ డే చండీయవనం అనేది స్టార్ట్ చేశారండి. మళ్ళీ ఇందులో జపాలు కూడా చేశారు. ఫస్ట్ డే రోజు, సెకండ్ డే రోజు చేశారు. మళ్ళీ తర్వాత థర్డ్ డే అండి, ఇది థర్డ్ డే క్లిప్. చండీయవనం సెకండ్ డే మొదలు పెడితే థర్డ్ డే వరకు చండీయవనం అయిపోయిందండి. మీకు ఆల్రెడీ ఆ క్లిప్లో ఆ వీడియోలో చెప్పాను రుద్రహవనం అవన్నీ చేశారని. లక్ష్మీ హవనం, రుద్రహవనం, గణపతి హవనం చేశారు. చండీయవనం, పూర్ణావతి థర్డ్ డే పూర్ణావతి ప్రవేశం అనేది ఇందులో ఉన్నదండి. పూర్ణావతి అనేది నేను తీయలేదు క్లిప్స్. థర్డ్ డే రోజు ప్రవేశం అనేది చేశారు. చూడండి, నేను ఇందులో చూపెడుతున్నాను వీడియో. 7:30కు సుముహూర్తం అండి. 7:30కి స్టార్ట్ చేశారు. ఇక్కడ గేటు దగ్గర అండి, ఇది బయట. ఇంకా కొన్ని వర్క్స్ కాలేదు, అక్క వాళ్ళది బయట వర్క్ కాలేదు, కొన్ని అయ్యాయని కొన్ని కాలేదు. ముందట చూడండి అన్ని మొర ఉన్నాయి. అక్క వాళ్ళ పాప, అక్క వాళ్ళ ఆడపడుచండి. అక్క వాళ్ళ ఆడపడుచు తను మా మేనవదిననే, అక్క బావగారు మేనబావని. తను ముందర కడప కడుగుతుందండి. ఫస్ట్ గేట్ దగ్గర వాటర్తో కడుగుతుంది. అటు అక్క వాళ్ళ పాప పాలు పోస్తుంది చూడండి. ఆవు పాలతోనే కడగాలండి, చాలా మంచిది. అందుకే లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని అంటారు. ముగ్గురు అమ్మల మూల కుటుంబం అంటారు కదండి. గడప అనేది ముగ్గురు అమ్మలతో పోలుస్తారు. అందుకే చూడండి, ఇక్కడ వదిన గారు పసుపుతోని రాస్తుందండి. ఫస్ట్ నీళ్ళు పోసి, నీళ్ళతోని తర్వాత పాలు పోసి పసుపుతోని రాస్తుందండి. కొంచెం నీట్గా రాసి, ముగ్గు అనేది బియ్యపిండితోనే వేయాలండి. ముగ్గు పిండి కూడా పట్టించింది అక్క, పసుపు వేసి కూడా పట్టించింది. కానీ బియ్యపిండితోనే వేస్తుంది వదిన. చూడండి, 4 లైన్లు వేసింది. ప్రవేశం అయ్యేటప్పుడు బావగారు దేవుళ్ళని పట్టుకున్నారు. అక్క చెంబు నీళ్ళది బియ్యం చెంబు పట్టుకుంది. అక్క వాళ్ళ బాబు తులసమ్మని పట్టుకున్నాడని తొట్టిని. అటు మా అక్క వాళ్ళ కూతురండి, తను వేస్తుంది. అటు మా వదిన గారు వేస్తున్నది. అది ఉన్నా కూడా, అక్క వాళ్ళ పాప ఉన్నా కూడా వదిన గారు శ్రేష్టం కదా, మెయిన్ తనే కదండి ఆడపడుచు. ఏది ఉన్నా ఫస్ట్ ఆడపడుచుతోనే మొదలు పెట్టాలంటారు కదా కార్యక్రమం అనేది. ముగ్గు వేశారండి, బియ్యపుడితో ముగ్గు వేసి మంచిగా ముగ్గురు కనుక లక్ష్మీ, సరస్వతి, పార్వతి కనుక 3 పువ్వులు పెట్టి ఆ ముగ్గు వేసిన దగ్గర మంచి కుంకుమ మంచిగా చల్లాలి. అంటే మా బావగారికి ఏంటంటే అన్నీ నిండుగా అవపడాలండి. పసుపు వేసి రాసినా కూడా ఇట్లా నిండుగా రాయాలి. ఇట్లా రాయకండి, అట్లా రాయండి అని ఆయనకు బాగా ఉంటుందండి. ఆయనకు చాలా భక్తి పాపం. చూడండి, పెడుతున్నారు. పెట్టి కుంకుమ అనేది దాని చుట్టూ బాగా చల్లమని చెప్తున్నారు బావగారు. ఇక్కడ పూజా ద్రవ్యాలు చూస్తారు కదా, రాసగుమ్మడికాయ కొడతారండి. అందరికీ తెలిసిందే ఇది. దిష్టికి, ఇంటికి మంచి శ్రేష్టం అంటారు కదా. రాసగుమ్మడికాయ కొడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి మీకు క్లిప్లో ఒకటి చూపెట్టాలండి. ఇంటికి పసుపు, సున్నం కలిపిని, అది ఎర్ర నీళ్ళు అవుతాయండి. దాన్ని రక్త చందనం అంటారు. అది ఇట్లా గేటు ముందర ఇట్లా చల్లాలండి. ఇంటికి అనేది ఇట్లా చల్లాలి. అది దిష్టికి అని అంటారు. నేను ఈ క్లిప్లో మీకు జూమ్ చేసి చూపెడతాను. చూడండి, అది అయిపోయాక తర్వాత కూష్మాండం తీసుకున్నారు బావగారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ అండి, తనే మా బావగారు. దాని మీద కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు. వెలిగించి ఇటు అటు సవ్య దిశలో, అపసవ్య దిశలో తిప్పాలండి. ఫుల్ గాడపండి, మంచి ఓపెన్ ప్లేసు. అక్కడ కొత్తగా అయ్యాయి ఇల్లులు కూడా, మంచిగా ఉంది. ఇల్లు కూడా చాలా బాగుందండి, చాలా మంచిగా కట్టుకున్నారు. 3 ఫ్లోర్లు వేసారు అక్క వాళ్ళు. తను మా అక్కయ్య అండి. అటు వంగి చూడండి, పింక్ శారీలో అక్కయ్య. ఆ కర్పూరం అనేది గాడపకి అస్సలు ఆగడం లేదు. మా బావగారు చెప్తున్నారు ఎక్కడ కొట్టాలి ఏందని. తను కూడా వేద పండితులండి.
తనకు అన్నీ తెలుసు, లాంఛనాలు అనేది అన్నీ తెలుసు. తను మా అల్లుడు గారు, అక్క వాళ్ళ అల్లుడు. తను వెలిగిస్తున్నారు. కర్పూరం అనేది వెలిగిస్తున్నారు. సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పుతున్నారు బావగారు. గుమ్మడికాయ చూడండి, 1 2 3 సార్లు తిప్పాలండి. మన ఇష్టం అండి, 3 లేక 4 లేక 5 మన ఇష్టం అండి చెప్తున్నారు. ముందటనే కొట్టాలండి, కడప దాని మీద కొట్టద్దు, ఎందుకంటే అమ్మవారు స్వరూపం కనుక కడప మీద ఏం కొట్టద్దు. కడప అవతలే కొట్టారు. పసుపు మంచిగా నిండుగా వేయాలండి. పసుపు కుంకుమ, ఇప్పుడు నేను చెప్పాను కదండి రక్త చందనం అని, దాన్ని రక్త చందనం అంటారు. సున్నం ఉండి పసుపు కలిపిన నీళ్ళు అవి నిండుగా పోయాలండి. బలిహరణలాగా అది నిండుగా పోయాలి. గుమ్మడికాయ కొడుతున్నట్టు ఇంటికి దిష్టి అన్నట్టు ఆడపడుచుతో కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అది ఒక ఇటుక తెచ్చి పెట్టారు, అది ఎంత వేసినా పలగడం లేదు. మేమందరం కామెంట్ చేస్తున్నాము ఆయనను, ఏంటి అది కొబ్బరికాయ పలుకుతలేదు, నీట్గా పలుకుతుంది, బండ పలుకుతుందని నవ్వుతున్నారు అక్కడ మా కామెంట్కి, మా జోక్స్కి. నేను మా అన్నయ్య మా వదిన ఆడుకుంటున్నాం. తను మా అక్క వాళ్ళు ఆడపడిచండి, మెయిన్ వదిన కదా, చిన్నప్పటి నుండి చాలా దగ్గర. ఇంకా అట్లా కొన్ని జోక్స్ అట్లా వేస్తున్నాము. అది పలకడం లేదు పాపం వదినకి. మళ్ళీ తర్వాత ఇంకో కొబ్బరికాయ తీసుకొని కొడుతుంది వదిన. నాకు అసలు పలకడం లేదన్న అంటుంది. పాప అస్సలే పలకడం లేదండి. ఇటుక అనేది ఆ బండి అనేది కరెక్ట్ లేదు అక్కడ, పాప పలకడం లేదు. ఇంట్లో మా అక్క వాళ్ళ పాప తీసుకుని ఇది తీయండి అత్తయ్య నేను కొడతానని అది తీసుకుంది. అదేంటో అది 2 దెబ్బలకే పలిగింది. ఆ నీళ్ళు అనేది కడప మీద పోయొద్దండి, కడప ముందు స్టార్టింగ్లో అటు ఇటు పోయాలండి. పోసి మనం గుమ్మడికాయ కొట్టాం కదా, ఆ గుమ్మడికాయలో ఆ కొబ్బరికాయ పెట్టాలండి. తను ముందు పెడితే మా బావగారిని అట్లా పెట్టొద్దు బిడ్డ, అందులో పెట్టాలి అని చెప్తున్నారు. ఈ కాయ కూడా గుమ్మడికాయలు పెట్టబెట్టారు, పెట్టి అందులో చూడండి తులసమ్మ అన్నీ ఉన్నాయి అక్కడ. అది దేవుళ్ళు అన్నీ అక్కడ ప్లేట్లో. ఆ ప్లేట్లో మొత్తం మనం ఇంట్లో దేవుళ్ళలో పెట్టిన దేవుళ్ళు బాగా తీసుకుంటున్నారు. దేవుళ్ళు దేవుళ్ళది అక్క వాళ్ళ బాబు అందుకని వెనకాల మా అన్నయ్య. ఆడపడిచి మంగళహారతి అండి. అక్క వాళ్ళ బాబు తులసమ్మ తీసుకున్నారు. వాళ్ళు కూడా అందరికీ అందిస్తున్నారు. గాలి అనేది బాగా వస్తుంది, చాలా మంచి ఓపెన్ ప్లేస్ అండి. గాలి చాలా వచ్చేసరికి అది ఆగడం లేదు. మంగళహారతి అందరు ఇట్లా పట్టుకుంటున్నారు మంగళహారతి ముట్టేయడానికి. అక్కడ గణపతి పూజ మనం అన్నీ పడతారు. చూడండి దేవుడు చూపెడుతున్నాను నేను అక్క వాళ్ళని, ఎంత బాగుంది చూడండి. శివలింగం, అక్క వాళ్ళ పాప, అక్క వాళ్ళ ఆడపడుచుకుంటాను బ్లాక్ శారీ, అక్క వాళ్ళ బాబు. అక్కకు ఒక పాప బాబు అండి. పాపకు పెళ్ళయింది, 2 పిల్లలు. బాబుకు ఇంకా కాలేదంటే చదువుకుంటున్నాడు. చూడండి ఆడపడుచు, 2 ఆడపడుచులు అంటే అక్క వాళ్ళ పాప, అది మా అక్క వాళ్ళ ఆడపడుచండి, బావగారి వాళ్ళ చెల్లె. ఇది అయిపోయినాక లోపలికి వస్తున్నారు. ఫస్ట్ ఆడపడుచు మంగళహారతితో తాటాలండి. అక్కడ సన్నయ్య పెట్టారు. ఇందులో మా ఇల్లు చూపెడుతున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఇల్లు. ఇది అక్క వాళ్ళ ఇల్లు అండి. ఆంజనేయుడు చూసారో ఎంత బాగా ఆర్ట్గా తీశారో, చాలా బాగా నచ్చిందండి. చాలా కళగా ఉంది, ఎంత బాగున్నాడో ఆంజనేయుడు. మా అక్క వాళ్ళ బాబుదే అది. కొంచెం ఆంజనేయుని హార్ట్ అనేది ముందట ఆర్చ్ లాగా పెట్టాడు. చాలా బాగుందండి ఇల్లు కూడా. కొన్ని వర్క్స్ కాలేదు, కొన్ని అయ్యాయి అంతే.
ఇక మెల్లమెల్లగా చేసుకుంటారట ఇంట్లోకి వచ్చాక. కానీ బాగా చేశారండి. మా అమ్మగారండి, వాడు పిలుస్తున్నాడు అమ్మమ్మ తాత రండి నాతో దిగుతురు అని. అందరినీ పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు కానీ నేనే వీడియో తీస్తున్నా కదా. అందరినీ పిలిచాడు. అక్క మంచిది అంటున్నారు కానీ మాటలు పడుతున్నాయి. మాటలన్నీ పడతాయి కదండి. ఇక ఫంక్షన్ అన్నాక ఏదో ఒకటి హాస్యాలని మాటలన్నీ వస్తూనే ఉంటాయి. నేనే ఒకసారి అందరూ స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, అందరు ఇటు చూడండి అని చెప్తున్నాను. మా అన్నయ్య చూడండి అక్కడ ఎర్ర నీళ్ళు జల్లి అట్లే నిలబడ్డాడు పాపం. తీస్తున్నాను. మా నాన్నగారు అటు అక్క వెనకాల ఉన్నారు, అమ్మ అందరు ఉన్నారండి. నేనే ఒక 5 minutes అట్లా తీశాను. ఎప్పుడైనా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇట్లా వీడియోస్ అనేది పెట్టుకుంటే, మనకు తీపి జ్ఞాపకాలు కదండి. మా వాళ్ళు అదే అంటున్నారు, యూట్యూబ్లో పెడతావా అని అంటే అవును పెడతాను అని చెప్పాను. పెట్టు అని చెప్తున్నారు. మీరు సహకరించాలని కూడా అన్నాను. పాప అందరూ సహకరించారు నా కెమెరాకి. కానీ అక్కడ టైం అనేది అవుతుంది. ఇక ఆడబిడ్డ అనేది లోపలికి వెళ్ళాలి కదా. ఫస్ట్ ఆడబిడ్డ దాటాలండి గేటు దగ్గర గడప. ఆడబిడ్డ మంగళాపురం దాటినాక మళ్ళీ అక్క వాళ్ళ పాప దాటిందండి. అత్త వెనకాల కోడలు, అక్క వాళ్ళ పాప, అటు బావగారు, అక్క, ఇక అందరూ ప్రవేశం అయ్యారు. నేను చూడండి మెల్లగా కింద హాల్ అండి, మొత్తం హాల్ లాగా చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో అక్క వాళ్ళండి ఉండేది. చూడండి నేను పైకి చూడండి అని చెప్తున్నాను, అందరినీ చూడమని చెప్తున్నాను, చూస్తున్నారు. చాలా బాగుందండి. ఇల్లు కూడా మంచిగా ఉంది. ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడికి వచ్చానండి. చూడండి ఎంత బాగుందో. దర్వాజా అనేది ఎంత పెద్దగా ఉన్నదో అనండి. నాకు బాగా నచ్చింది ఈ దర్వాజా అనేది. చాలా పొడుగుంది చూడండి. 8 feet ఉంటుంది కావచ్చండి ఇది. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఆవు పాలు, ఫస్ట్ ఆవు పాలతో కడగాలండి. కడప అనేది ఆవు పాలతోనే కడగాలి, చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. అమ్మవారు కనుక అదే ముగ్గురు అమ్మల మూల కుటుంబం అన్నట్టు గడప కూడా అంతేనండి. లక్ష్మి, సరస్వతి, పార్వతి కనుక ఫస్ట్ పాలతో చల్లాలి. మా బావగారు అంటేనే ఉన్నారు, పాలతో మంచిగా నిండుగా చల్లు బిడ్డ అని అంటున్నారు. పాలు ఉన్నాయి కదా బిడ్డ, మంచిగా చల్లు, మంచిగా పెట్టు అని అంటున్నారు. అయింది, అందుకే పాలు కూడా తీస్తున్నాను. జూమ్ చేసి పాలతో చల్లి పసుపుతో రాస్తున్నారండి. ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ చూపెడతాను. మా ఈ ఒరిజినల్ వాయిస్ కూడా వినండి, పూజ కూడా వినండి. మా అల్లుడు గారు, మా అన్నయ్య అందరు చదివారు. ఎవరో కాదండి, మా వాళ్ళే పూజలు. మా అల్లుడు గారు కూడా వేద పండితులు కనుక అల్లుడితోనే చేయించుకున్నాం మేము. చాలా బాగుందండి. అక్క వాళ్ళ ఇలవెల్పు లింబాద్రి నరసింహస్వామి అండి. వాళ్ళు పూజ గదిలో ముందట చాలా బాగా పెట్టారు, నాకు బాగా నచ్చింది అది. నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగా చేశారండి. 3 days మస్తు ఓపికతోని అక్క బావగారు చాలా బాగా చేశారు. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి. మంచిగా వంట వాళ్ళని పిలిపించారు, మంచిగా ఇంట్లోనే వంటలు చేయించారు. రోజుకు ఐటెం చాలా బాగా పెట్టారు. అందరు చాలామంది థర్డ్ డేనే వచ్చారండి. ఫస్ట్ డే, సెకండ్ డే కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు. థర్డ్ డే రోజు అందరు వచ్చారు. చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో ఒరిజినల్ వాయిస్ పెడతానండి, అన్నీ వినండి. ఓకే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వినండి, వాయిస్ వినండి. ఆయన 4 వచ్చినాయి, 5 వచ్చినాయి, 5 మహాకాలంలో మధ్యలో
ఇంకో బాగా అది పడదు ఒక లైన్ నేను మీకు చెప్పాను కదండి అక్క వాళ్ళ ఇలవెల్పు లింబాద్రి నరసింహస్వామి చూడండి అక్కడ బాగా ఓం రాస్తున్నారు. ఆ పైన ఫోటో అదేనండి, అది దేవుడి గది అండి. చాలా బాగా చేశారండి దేవుడి లోపల. ఆ స్టోన్ అనేది నాకు బాగా నచ్చింది రూమ్లో. ఇంకా ఇంటీరియర్ వర్క్ చేయలేదండి, జస్ట్ సిల్వర్ది అక్క వాళ్ళకు ఉంటే అదే పెట్టారు పాతదే. చాలా బాగా చేశారు. ఫస్ట్ అక్కడ కూడా కడప కడిగి దేవుని దగ్గర కూడా ఫస్ట్ మెయిన్ కడప కడిగారండి. కింద గేట్ అయిపోయాక మళ్ళీ మెయిన్ కడప ఇంతకుముందు చూసారు కదా వీడియోలో, అది కడిగారు. మళ్ళీ తర్వాత దేవుని దగ్గరకు వచ్చారు. ఇక్కడ కొన్ని మాటలు అన్నీ వస్తున్నాయి. మా వదిన గారితో మేమే జోక్ చేస్తున్నాం అనమాట. ఒక పాట పాడవే అంటుంది వదిన మమ్మల్ని. పాడతాం వదిలే, తర్వాత అదే పని పాడతామని చెప్తున్నాను. చాలా బాగుందండి. నాకు దేవుడి గది కూడా చాలా బాగా నచ్చింది. ఆ స్టోన్ అనేది బ్లాక్ స్టోన్ వేయించారు, అది వెరైటీగా చాలా బాగుంది. నాకు గుళ్ళల్లో ఉండే గర్భగుళ్ళల్లో ఉంటాయి కదా, నాకు అట్లనే అనిపించిందండి. మంచిగా ఉంది, చాలా బాగుంది. లోపలికి ప్రవేశానికి మళ్ళీ కడప గడడానికి మళ్ళీ ఆవు పాలు అక్క వాళ్ళ పాప అడుగుతుందండి. చాలా బాగుంది, చాలా బాగుందండి ఇల్లు కూడా. పైన కూడా సెకండ్ ఫ్లోర్ వేశారు కానీ జస్ట్ ఫ్లోర్ లానే వేశారు. అది రూమ్స్ అనేది ఇంకా కాలేదు. ఓపెన్ కిచెన్, 2 బెడ్రూమ్లు, హాల్ అండి. ఇందులో నేను మళ్ళీ వీడియోలో హోమ్ టూర్ కూడా పెడతాను అక్క వాళ్ళది. ఇక్కడ కూడా సేమ్ ఆవు పాలతో కడిగి పసుపుతోని గడప అనేది రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి 4 లైన్లు వేసి మధ్యలో 3 ముగ్గులు వేసి లక్ష్మీ సరస్వతి పార్వతి వేసి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి కొబ్బరికాయ పెట్టినాక లోపలికి వచ్చినాక పూజ ఉంటుందండి. చూడండి అక్క వాళ్ళ సిల్వర్ది అండి, అది పాత ఇంట్లో ఉండే అదే పెట్టారు. ఇంకా దాన్ని ఇంటీరియర్ అనేది చేయలేదు. పెట్టి దీపం ముట్టించి ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసినాక ఇక్కడి వరకే. చాలా బాగుందండి. ఓకే అండి, నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.